వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయి సుధా రంగశెట్టి. ముందుగా ఈరోజు స్పెషల్ స్టోరీకి స్వాగతం. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి కాంట్రవర్సీ కాకరేపుతోంది. జగదీష్ రెడ్డి పేరు చెప్పకుండా ఆయనను నిల్లిపుట్టుగా పేర్కొంటూ ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. ఇటీవల కేసీఆర్ ని దేవుడని, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా దెయ్యాలని వ్యాఖ్యానించిన కవిత తన లెటర్ ని బయటపెట్టింది ఎవరో ప్రజలకు తెలియక మానదని అన్నారు. రహస్య లేఖను కావాలని బయటపెట్టి మీరు నన్ను ఒంటరిని చేసి సునకానందం పొందుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు చివరి నిమిషంలో గెలిచిన లిల్లీపుట్ నా గురించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు కవిత. నల్గొండలో బీఆర్ఎస్ ని నాశనం చేసిన నాయకుడు అంటూ పేరు తీయకుండా జగదీష్ రెడ్డి గురించి మాట్లాడిన కవిత, మీరు మా గురించి మాట్లాడేదేంటి, మేము ఉద్యమం చేసిందే మీ మీద అంటూ జగదీష్ రెడ్డిపై కత్తులు దూశారు. అంతేకాదు ఈయన్ని ప్రోత్సహిస్తున్నదెవరు అంటూ ప్రశ్నించారు. కవిత కామెంట్స్ తో వార్ వన్ సైడ్ అయిపోయింది. కవిత లేటెస్ట్ కామెంట్స్ బీఆర్ఎస్ లో జరుగుతున్న కోల్డ్ వార్ ని చెప్పకనే చెప్తున్నాయి. మరోవైపు తనని లిల్లీపుట్ అంటూ కవిత చేసిన కామెంట్స్ విషయంలో జగదీష్ రెడ్డిని ప్రశ్నించిన మీడియాకి సూటి సమాధానం దొరకలేదు. మీ పార్టీ నాయకురాలు మిమ్మల్ని ఇలా కామెంట్ చేశారు, మీరేమంటారన్న ప్రశ్నకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రెస్పాన్స్ ఇలా ఉంది. పార్టీ పెద్దదని పార్టీని వదిలేసిన వాళ్ళెవరైనా చిన్నవాళ్లేనంటూ కవిత కామెంట్స్ ని తగ్గిస్తూ విషయాన్ని పక్కకు నెట్టారు. కేసీఆర్ శత్రువులు కేసీఆర్ పై విషం కక్కేవారు. రేవంత్ రెడ్డి, రాధాకృష్ణల మాటల్ని కవిత వల్లవేస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. కవిత మాట్లాడిన మాటల్లో కొత్తేం లేదని, తనపై కవిత వ్యక్తిగత కామెంట్స్ కి అర్థం లేదని కొట్టిపారేశారు. తన ఉద్యమ ప్రస్థానంపై ఆమెకున్న జ్ఞానం అదని, అందుకు నా జోహార్లని కవితని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. మరికొంత ముందుకెళ్లి ఇంకొకరి జెండా కప్పుకుంటే ఎవరినైనా పార్టీ క్షమించదన్నారు జగదీష్ రెడ్డి. ఆమెపై నా సానుభూతిని వ్యక్తం చేస్తున్నానన్నారు జగదీష్ రెడ్డి. అంతేకాదు నల్గొండలో గెలుపోటముల గురించి మాట్లాడుతున్న కవితను ఆమె ఎందుకు ఓడిపోయిందో అడగాల్సిందంటూ మీడియాకి సలహా ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి కవిత స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నుంచి బయటకు రాకుండానే పార్టీలో జరుగుతున్న విషయాలను బహిరంగంగా ప్రజల ముందు పెడుతున్నారు. దీంతో కవిత పార్టీలోనే ఉంటారా లేక ఆమె పార్టీని విడినట్టేనా అన్న సందేహం మొదలైంది. దీనికి తోడు ఇటు కవిత అటు బీఆర్ఎస్ ఒకేసారి యూత్ వింగ్ సమావేశాలు నిర్వహించడం విషయం ముదిరి పాకాన పడుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పై చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇంటర్నల్ గా కవిత రాసిన లేఖతో బీఆర్ఎస్ లో రాజకీయ సంక్షోభం నెలకొన్నదా అంటే అది నిజమేనన్న వార్తలు గుప్పుమంటున్నాయి. నిప్పురానిదే పొగరాదన్న విషయాన్ని కవిత వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. ఈ కాంట్రవర్సీతో బీఆర్ఎస్ లో సంక్షోభం అభిప్రాయం మెల్లిమెల్లిగా బలపడుతోంది. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వేదిక టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.